కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనిడి. మరొకసారి చదువుకుందాం అందరం కలిపి, పైకి చదవకపోయినా మనసులో చదువుకోవాలని. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు ఏరిపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనిడి. ప్రార్థనాపూర్వకంగా ఆరాధనగా తలంపులుగా ఈ మాటలను మనము హృదయంలో ఉంచుకుని ముందుకు సాగుదాం. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాస్తూ ఈ 2 వచనాల్లో దాదాపు 5 మాటలను లిఖితం చేసి పెట్టినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అక్కడ మొదటిగా మనం చూస్తే, అంటే దీంట్లో మనం ఫస్ట్గా చూస్తే అంగీకరించిన విధముగా అని కనిపిస్తూ ఉంటుంది. అలాగే మీరు నేర్చుకొనిన ప్రకారముగా అని 2 మాటలు కనిపిస్తూ ఉంటాయి ప్రియంబులుగా చూస్తే, మొదటిగా చూస్తుంటే. ఈ మాటలు పౌలు గారు రాయడానికి డైరెక్ట్గా ఆ కొలస్సీ సంఘానికి ఆయన నేర్పించిన విధానం కానీ అంగీకరించిన మాటలు కానీ మనకు ఎక్కడా కనిపించవు. కానీ ఈ మాటలు ఎపఫ్రా ద్వారా వారు నేర్చుకున్నారు అని చెప్పడానికి ముందుగా 1వ అధ్యాయము 7-8 వచనాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఎపఫ్రా చెప్పినటువంటి మాటలను వారు అంగీకరించినట్టుగా, వారు నేర్చుకున్నట్టుగా మనము అక్కడ మనం ఆలోచించవచ్చు అనమాట. ఇక్కడ 1వ అధ్యాయము 7-8 వచనాల్లో ఉంటాయి, ఎపఫ్రా అను మా ప్రియమైన తోటి దాసిన వలన మీరు ఈ సంగతులు నేర్చుకుంటారు. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. ఎలాంటే మీ ప్రేమను మాకు తెలిపినవాడు, మీకు ఈ సంగతులు వారి ద్వారా నేర్చుకున్నవారు అని చెప్పినట్టుగా మనం చూస్తూ ఉంటాం. 5-6 వచనాలు 2వ అధ్యాయంలో వచ్చేటప్పటికీ మీరు అంగీకరించిన విధము, మీరు నేర్చుకున్న ప్రకారము అని వారిని అడుగుతున్నట్టుగా చూస్తూ ఉంటాం. ఈ 2 వచనాల్లో ఉన్నటువంటి 5 మాటలను మన ఆరాధన తలంపులుగా మలుచుకోగలిగితే, మన హృదయాలను ప్రభువుకు సమర్పించుకుని ఆలోచించగలిగితే మన ఆరాధన కూడా దేవుడు అంగీకరించే ఆరాధనగా ఉంటుంది. ఇదే ఎందుకు అంటే, పైన వచనంలో ఒక మాట అంటారు పౌలు గారు, ఒకసారి చదవదని చూడండి. 5వ వచనంలో 2వ అధ్యాయము 5వ వచనం చివరిన ఒక మాట కనిపిస్తుంది. క్రీస్తు యందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను అనే మాట కనిపిస్తుంది. ఏంటంటే స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను అని అక్కడ తాకుండా కావున అని మొదలు పెడుతున్నారు. అంటే నేను ఆనందించుచున్నాను అనే కావున అక్కడి నుంచి మొదలుపెట్టి ఈ 5 మాటలు మీలో నిలిచి ఉండాలని, మీరు నేర్చుకున్న ప్రకారము మీరు అంగీకరించిన విధముగా ఈ మాటలను తలపోసుకుంటూ ఉంటే నేను ఆనందిస్తున్నాను అని చెప్తున్నట్టుగా మనం గ్రహిస్తున్నాం. అయితే ఇక్కడ క్రీస్తు బిడ్డలుగా ఉన్న మనము, దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన మనల్ని చూసి దేవుడు ఆనందించే సమయాలని ఆనందించే విధంగా మనం ఆరాధన చేయగలుగుతున్నామా అన్నది ఆలోచిస్తే, ఈ 5 వచనాల్లో మనము ఎలా ఉన్నామో మనల్ని మనము ఆలోచిస్తే, దాన్ని బట్టి మనం ఆనందిస్తున్నాడా లేదా దేవుడు అన్నది మనకు కొంతవరకు అర్థమైపోతూ ఉంటుంది. ఆ మాటలను మనం ఒకసారి చూసుకుని మన ఆరాధనలోకి ముందుకు సాగుదాం. మొదటి మాటగా మనం చూసినట్లయితే, ఆయన యందు ఏరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. ఎన్ని మాటలు వచ్చాయి? 5 మాటలు వచ్చాయి. కాబట్టి ఈ 5 మాటలు మనలో ఏ విధంగా ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం. ఫస్ట్గా మనం చూసినట్లయితే ఏరుపారిన వాడు అని
ఉన్నప్పుడు వీరు మారిన వారుగా ఉంటే ప్రభుత్వ వారు కూడా సంతోషించే అవకాశం ఉంటుంది. వీరు పాలన అంటే మనం చెప్పే మాట ఏంటంటే స్థిరత్వం కలిగి ఉండడం. ఇది వ్యవసాయ భాషలోని మనకు తెలుసు. ఏం చేస్తామంటే వీరు పాలన ఉంటే అది అంత స్థిరత్వంతో కలిగి ఉంటుంది. వేరు లేని చెట్టు మనం ఏదన్నా చూస్తే అది సింపుల్ గా చిన్నపిల్లవాడు సైతం ఇలా పెకిలించి వేయొచ్చు, అంత అల్పంగా ఉంటుంది. అయితే మనము క్రీస్తు యందు వేరు పారిన వారై ఉండాలి. అయితే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 3:17లో ఒక మాట కనిపిస్తుంది. ఏమన్నంటే ఒకసారి చూద్దాం, చూడండి. 3:17లో కనిపిస్తుంది. తన మహేశ్వరు చెప్పున దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత పూర్ణగునట్టుగా మీరు ప్రేమయందు వేరుపారి స్థిరపడి. ఇక్కడ ఈ మాట చూస్తే మనకు తెలుస్తూ ఉంటది మనం ఎలా ఉండాలంట. ప్రేమయందు ఏరుపారిన వారుగా ఉన్నప్పుడే మనము స్థిరత్వం కలిగిన వారుగా ఉంటాం. అటువంటి వేరు మనలో ఉండాలి. ప్రభు ప్రేమలో మనము స్థిరత్వం కలిగిన వారుగా ఉండి ఆరాధన చేయగలిగితే, ఆరాధన చేస్తే మన ఆరాధన ఆయన మెచ్చే ఆరాధన కిందకి నడిపింపబడుతుంది. మన ఆరాధన నిజమైన ఆరాధన కింద ఉంటుంది. వేరులేని స్థిరత్వం లేని ఆరాధన మనం చేస్తే ఆ ఆరాధన ఏదో మొక్కుబడిగా ఈ టయానికి మాత్రమే ఉంటుంది, కానీ తర్వాత అది నిలిచి ఉండే అవకాశం ఉండదు. ఆయన యందు నిలిచి ఉండి ప్రేమ యందు వేరుపారిన వారిగా ఉండాలని ప్రభు వాళ్ళు కోరుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనందరికీ తెలిసిన ఒక ఉపమాన భాగం ఉంది, విత్తనాల కోసము. అక్కడ 4 రకాల విత్తనాల కోసం దేవుడు చెప్తా రెండో విత్తనములో అంటారు, ఈయనకి వేరు లేనందున అప్పుడే కనబడి రాతి నేలన పడిన విత్తనం కోసం చెప్పినప్పుడు మాట చదువుతాం, చూడండి. 13వ అధ్యాయము మత్తయి సువార్త 21వ వచనంలో కోసం 13:21వ వచనంలో ఈ విధంగా కనిపిస్తా ఉంటది. రాతి నేలన విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషముతో దాన్ని అంగీకరించేవాడు, అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును. ఇక్కడ చూసినట్లయితే ఎందుకు ఆ వ్యక్తి అభ్యంతరపడుచున్నాడు అని మనం ఆలోచిస్తే, వేరు లేనందున. ఎందుకంటే ఆ వేరు కిందకి వెళ్ళడానికి ఆ రాతి నేల అడ్డపడినందున. ఇక్కడ మనం కూడా దేవునిలో వేరు పారిన వారైనప్పుడు మాత్రమే వేరు భూమిలోకి, అంటే దేవుని ప్రేమ యందు వేరు పారిన వారై ఉన్నప్పుడు మాత్రమే మనము ఆరాధించగలుగుతాం. అక్కడ పౌలు గారు నేను సంతోషించుచున్నాను అని చెప్పారు చూసారా, వారిలో దేవునిలో వేరు ఉన్నది కాబట్టి అక్కడ ఆయన సంతోషించగలుగుతున్నాడు. ఈరోజు మనము కూడా ఆయన్ని ఆరాధించే బదులు మనము ఆయనలో ప్రేమలో వేరుపారిన వారిగా ఉన్నప్పుడే ఆయన కూడా దేవుడు సంతోషించగలుగుతాడు. అలాంటి అనుభవంతో మనం ఆరాధన చేయగలిగితే మన ఆరాధన ఎంతో గొప్ప ఆరాధన కింద మలచబడుతుంది. రెండో మాటగా చూసినట్టయితే కట్టబడము అనే మాట కనిపిస్తూ ఉంటుంది. ఏంటంటే మనము ఒక్కసారి చూద్దాము. కట్టబడము అంటే దానికి కంటిన్యూషన్ గా కొంచెం మాట పౌలు గారు రాస్తున్నట్టుగా, ఇంటి వలే కట్టబడుచు. ఒక ఇల్లు కట్టాలి అనుకుంటే ఎటువంటి ప్రణాళిక, ఎటువంటి ఆలోచన కలిగి ఇల్లును కడతాము, అలాంటి మన జీవితాలను కూడా కట్టుకోవాలని, దేవునిలో మనము ఆ విధంగా ఉండాలని పౌలు గారు రాస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఎవరిష్టం వచ్చిన వాళ్ళు ఇల్లులు కట్టరు, లేకపోతే ఎక్కడ గోడలు పెట్టుకోవాలో, ఎక్కడ
ఒక క్రమమైన పద్ధతి మనకు అందరికీ తెలుసు, ఇల్లు కట్టుకున్న వాళ్ళమే కాబట్టి. అటువంటి క్రమమైన పద్ధతి ప్రభువులో మనం లేకుండా మనం ఏదన్నా చేసినా అది ఉపయోగపడదు. అంటే మన ఆరాధన దేవుని దగ్గరికి పోదు అని మనం అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. యోధా రాసిన పత్రికలో 20వ వచనంలో ఒక మాట కనిపిస్తూ ఉంటది. ఏంటంటే అక్కడ ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధ దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకునుడి అనే మాట కనిపిస్తుంది. ఏంటంటే మనం విశ్వసించే దాని మీదే మనము కట్టుకుని ముందుకు సాగాలి అని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి అనుభవంలో ఉన్నప్పుడు ఆరాధించగలిగితే మనము ఆయన ఆ ఆరాధన నిజమైన ఆరాధన కింద కొనసాగుతుంది అని మనం చూడవచ్చు. మనము ఆయన యందుండి వేరుపారి ఇంటి వలె కట్టబడినప్పుడు మూడో మాటగా మనం చూస్తే మనకు కనబడుతూ ఉంటది, స్థిరపడాలి. ఎలాగంటే మూడోది ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపడబడుచు. ఈ స్థిరపడటం అందరికీ తెలుసు, అంతా మనం స్థిరపడిన వాళ్ళుగా మాట్లాడుతాం. అయితే ఆయన ఇక్కడ కంటిన్యూషన్ లో రాసింది ఏంటంటే మీరు నేర్చుకున్న ప్రకారంగా విశ్వాసమందు స్థిరమన్నది కనిపించాలని ఇక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ప్రేమయందు వేరుపారిన అనుభవం మనకు కనిపిస్తూ ఉంటది. దానివల్ల మనం స్థిరత్వం అనే ఒక వేలో మనం ప్రవేశించగలుగుతాము అని మనం అర్థం చేసుకోవాల్సింది. ఇక్కడ ప్రేమయందు ప్రేమయందు వేరుపారిన వారు ఇంటి వలె కట్టబడిన వారు స్థిరత్వంలో నిలిచి ఉంటారు అని మనం చూడవలసిన అవసరం ఉంటుంది. స్థిరత్వము విజయానికి గుర్తుగా మనం చూడవచ్చు, అంటే ఫలాలు ఫలించడానికి గుర్తుగా మనం చూడవచ్చు. ఆరాధించినకు వచ్చిన మనము అటువంటి స్థిరత్వం కలిగి ఉన్నామా లేదా అన్నది ఆలోచించవలసిన అవసరం ఉంటుంది. పేతురు గారు మొదటి పేతురు పత్రికలో ఒక మాట అంటా ఉంటారు. 5వ అధ్యాయం 8, 9 వచనంలో లాస్ట్ మాటల్లో విశ్వాసమందు స్థిరులై సాతానును ఎదురించుడి అనే మాట కనిపిస్తూ ఉంటుంది. ఏంటంటే విశ్వాసమందు స్థిరులై. ఇక్కడ పౌలు గారు ఇక్కడ రాసిన మాటల్లో కూడా అదే కనిపిస్తుంది. విశ్వాసమందు స్థిరత్వము మీకు కావాలి, అప్పుడే నేను ఆనందిస్తాను కావున అని చెప్పిన మాటని మనం అర్థం చేసుకుంటే విశ్వాసం ఉన్నప్పుడు మాత్రమే ఆయన స్థిరపడినట్టుగా, విశ్వాసం ఉన్నప్పుడు మాత్రమే ఆయన ఆనందించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఈ మాటను మనము మన హృదయాల్లోకి తీసుకోగలిగితే విశ్వాసమందు స్థిరంగా ఉన్నామా ఉంటే మనం అటువంటి విశ్వాసము దేవుణ్ణి సంతోషపరిచే విశ్వాసమేనా అని మనం ఒకసారి ఆలోచించుకునే ఆరాధనలోకి సాగొచ్చు. 4వ మాటగా మనం చూస్తే విస్తరించాలి. ఎక్కడ మీరు ఆ మాటను చూసినట్లయితే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటందు విస్తరించడమే కాదు, అది కృతజ్ఞతాస్తుతులు చెల్లించటంలో విస్తరించాలి అన్నట్టుగా మనము గ్రహిస్తున్నాం. ఈ మాటని ఇందాక అన్నాను, స్థిరత్వం ఉంటే విజయం వస్తుంది అని. ఆ విజయము ఎక్కడ ఉండాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో. నాకు విజయం వచ్చింది అని చెప్పడం కాదు, దాన్ని కృతజ్ఞతాభావంగా దేవుని సన్నిధిలో సమర్పించేవారుగా మనం ఉన్నప్పుడు మనం నిజమైన ఆరాధకులుగా ఉండగలుగుతాం. అంతేనే కానీ దాన్ని మనం ఆ కృతజ్ఞత కలిగి ఉన్నాము అని అక్కడతో ఆగితే అది మనల్ని నిజ ఆరాధకులుగా మార్చలేకపోవచ్చు. ఎందుకంటే కృతజ్ఞతకి పెళ్ళుకు రావాలి, మన లోపల నుంచి వచ్చేదిగా మనం ఆలోచిస్తూ ఉంటాం. కృతజ్ఞత అందు విస్తరించడం అంటే దేవుని దగ్గరగా చేరడం. ఎందుకంటే మన లోకానుసారంగా అనుకుంటూ ఉంటాం. దేవునికి మనుషులకి మనము థ్యాంక్స్ ఎక్కువ చెప్తా ఉంటే ఏమవుతుందంట, మనల్ని ప్రేమిస్తారు, మనం వాళ్ళని ప్రేమించి దగ్గర సంబంధం కలిగి ఉండగలుగుతాం. అలాగే దేవునికి మనకిచ్చినటువంటి ప్రతి మాటకి, అంటే ప్రతి అవకాశంలో ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారుగా ఉంటే మనం ఎలా ఉంటామంట, దేవునికి దగ్గరగా ఉంటాము. తద్వారా ఆయనకి మనకి మధ్య సంబంధం ఏర్పడి మనం ఏమి అడిగినా ఏది చేసినా ఆయన అంగీకరించే స్థితిలోకి ఆయన తీసుకెళ్తాడని మనం గ్రహించవచ్చు. లాస్ట్ గా మనం 5వ మాట చదువుకుని మన ఆరాధనలోకి సాగుదాం. ఆయన యందుండి నడుచుకొనిడి. ఈ నడుచుకునే మాట మనందరికీ తెలుసు. దేవుల్లో మనము ప్రతిదినము నడుస్తూ ఉంటాం. అయితే ఆయన యందుండి నడవకపోతే, ఆయన యందులో ఆయన మీద ఆనుకుని నడవకపోతే అది నిజమైన ఆరాధన కిందకి మార్చలేదు అని మనం గ్రహించవచ్చు.
మనము ఆ విధంగా ఉన్నామా లేదా ఒకసారి చూడవలసిన అవసరం ఉంటుంది. ఇదే పత్రికలో 3వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట కనిపిస్తూ ఉంటది. లాస్ట్ మాట, నేను సర్వమై ఉన్నాను అనే మాట కనిపిస్తూ ఉంటది 3:11లో చూస్తే. అంటే ఆయనే సమస్తము, ఆయనే. మనము ఆయనే అందుండి నడుచుకుంటేనే మనము ఫలించే వారిగా ఉంటాం. యోహాను గ్రంథకర్త సువార్తలో మనకు చెప్తా ఉంటాడు, నేను ద్రాక్షావల్లిని, నా యందుంటేనే మీరు ఫలిస్తారు, లేకపోతే దూరంగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఒకవేళ మనము ఆయనకు దూరంగా ఉండి ఏదైనా చేద్దాము అనుకున్నా అది సాధ్యపడదు. ఒకవేళ అది లోకానుసారంగా ఏదన్నా అయినా కానీ అది మనల్ని ఆత్మీయతకు దారి తీయదు అని మనం గ్రహించవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆయనే సర్వమై ఉన్నాడు, సర్వము ఆయన ద్వారానే సృష్టించబడింది. మనము ఆయన యందుండి నడిస్తేనే మనకి మంచిది, దేవునికి అది మహిమకరంగా ఉంటుంది. కాబట్టి అటువంటి జీవితాన్ని మనం అందరి జీవితాల్లో కనపరుస్తూ ఆరాధన చేస్తే అది నిజమైన ఆరాధన కింద అవుతుంది. మనం ఒకసారి ఈ 4 మాటలని మనం ఒకసారి ఆలోచించి ఒకసారి చదువుకుని మనం ఆరాధనలో కొనసాగుతాం. ఏరుపారిన వాడుగా ఉండాలి అంటే వాడు ఆయన యందుండే ప్రేమ యందు వేరుపారినగా వాడుగా ఉన్నప్పుడు మాత్రమే అది ఆరాధన, నిజమైన ఆరాధన కింద అవుతుంది. కట్టబడే వాడుగా ఉన్నప్పుడు అది ఒక ఇంటి వలె కట్టబడుచు, దేవుని ఇంటి వలె కట్టబడుచు ఆరాధనలో కొనసాగినప్పుడే అది నిజమైన ఆరాధన కింద మల్లుతుంది అని చెప్పవచ్చు. స్థిరపడాలి, విశ్వాసమందు మాత్రమే స్థిరపడుతూ ఆయనలో ఆరాధిస్తే అది ఆయనకి చేరే ఆరాధన కింద ఉంటుంది. విస్తరించటంలో, కృతజ్ఞతాస్తుతులు చెల్లించటంలో విస్తరించినప్పుడు మాత్రమే అది ఆయన్ని సంతోషపెట్టే ఆరాధన కింద ఉంటుంది. అలాగే నడుచుకునడం, ఆయన యందుండి నడుచుకున్నప్పుడు మాత్రమే మన ఆరాధన నిజమైన ఆరాధన కిందకి వెళుతుంది. పౌలు గారు చెప్పినట్టు, మీరు ఈ 4-5 విషయాల్లో ఉంటే నేను సంతోషిస్తున్నాను. అలాగే మీరు కూడా, మనం కూడా ఈ విషయాల్లో మనము మంచిగా అంటే ఇది నిలిచి ఉంటే దేవుడు కూడా మన ఆరాధన అంగీకరించి మనకి దీవెనలు దయచేస్తాడు. ఆయన్ని పెట్టేవారుగా ఉంటాము. అటువంటి ఆరాధన మనము దేవుని సన్నిధిలో చేయాలని ప్రభుపేట మనం చేసుకుంటూ ఆరాధనలో కొనసాగుదాం.